హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ టీచర్ నీరజాతో. మాది విజయవాడ, దగ్గరలోనే ఒక పల్లెటూరు. డిగ్రీ చదువుతున్నాను. సెలవులు అయ్యాక మొదటి రోజు కాలేజ్కి నడుస్తూ ఉండగా 30 ఏళ్ల ఒక ఆంటీ నన్ను పిలిచి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా అని అడిగింది. ఆమెను చూడగానే ఎందుకో ఒక్కసారి ఒళ్ళంతా జిల్లుమంది. ఆమెని చూడగానే నాకు ఏదో అయిపోసాగింది. యవ్వనపు కోరికలకు అదే తొలిమెట్టు అని అప్పుడు నాకే తెలియదు. అయినా అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాను. అంతలో ఆమె నా కళ్ళ ముందు చిటికలు వేస్తూ బాబు ప్రిన్సిపల్ రూమ్ అంది. నేను తేరుకొని తడబడుతూ రూమ్ వైపు చూపించా. ఆమె నవ్వి థ్యాంక్స్ అని నా తల మీద నిమిరి ఆ రూమ్ వైపుకు వెళ్ళింది. అలా వెళ్తూ ఉంటే ఎందుకో ఆమెని వెనుక నుండి అలానే చూస్తూ ఉండిపోయాను. ఆమె ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళాక కానీ తేరుకోలేకపోయాను. ఎవరై ఉంటుంది ఈవిడ అనుకుంటూనే క్లాస్ రూమ్లోకి పోయాను. క్లాస్లోకి వెళ్ళాక పాత మిత్రులను చూడగానే ఆమె విషయం మర్చిపోయి అల్లరిలో పడిపోయాను. బయట క్లాస్ బెల్ మోగింది. అందరం ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చున్నాం. అయినా మా గోలతో క్లాస్ రూమ్ అంతా గొడవగా ఉంది. ఆ గొడవలోంచి ఒక అందమైన స్వరం వినిపించింది. ఇదే నా క్లాస్ రూమ్ అని. పిల్లలమందరం ఒక్కసారిగా గుమ్మం వైపు చూసాం. అక్కడ ఇందాక నేను చూసిన ఆంటీ నిలబడి ఉంది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్ అని లోపలికి వస్తూ నా పేరు నీరజ, మీ మ్యాథ్స్ టీచర్ని అని తనను తాను పరిచయం చేసుకొని బోర్డు దగ్గరికి నడిచింది. నేను మాత్రం ఆమెనే చూస్తూ ఉండిపోయాను. ఆమె బోర్డు దగ్గరికి నడిచి తన చేతిలోని బుక్స్ను అక్కడ ఉన్న టేబుల్పై పెట్టి ఒక్కసారి క్లాస్ మొత్తం పరిశీలనగా చూస్తూ ఒక మూల కూర్చొని ఉన్న నన్ను చూసి చిన్నగా నవ్వింది. మరోసారి నా వల్లంతా జల్లుమంది. ఆ మత్తులో నాకేం వినిపించడం లేదు. ఎప్పుడు క్లాస్ అయ్యిందో తెలీదు, ఎప్పుడు నీరజ మేడం వెళ్ళిందో తెలీదు. ఆ తర్వాత క్లాసులతో బోర్ కొట్టించుకొని కాసేపు గ్రౌండ్లో ఆడుకొని చీకటి పడే టైంకి ఇంటికి చేరాను. లైట్లు వెలుగుతున్న పక్క పోర్షన్ వైపు ఆశ్చర్యంగా చూసి ఇంట్లోకి అడుగు పెట్టాను. దానికి కారణం ఆ పోర్షన్ ఖాళీ అయ్యి 2 నెలలు కావస్తుంది. ఇంట్లోకి వెళ్తూనే అమ్మని అడిగాను, పక్క పోర్షన్లోకి ఎవరో వచ్చారని. మీ కాలేజ్లో కొత్తగా జాయిన్ అయిన మ్యాథ్స్ టీచర్రా, పేరేదో ఉంది అంటూ వంటగదిలోకి పోయింది అమ్మ. విషయం వినగానే మళ్ళీ పులకింతలు. ఎలాగైనా టీచర్ని ఒక్కసారైనా చూడాలని ప్రయత్నించా. కానీ ఆమె లోపల ఎక్కడో ఉండడంతో కుదరలేదు. అలాగే గిలగిలా కొట్టుకుంటూ భోజనం ముగించి పడక ఎక్కేశాను. కలలో కూడా నీరజ మేడమే కనిపించింది. లోపల ఒక్కటే సలుపు, అంతకుముందు ఎప్పుడూ తెలియని నొప్పి. చటుక్కున మెలకువ వచ్చేసింది. పైకి లేచి చూస్తే అందరూ నిద్రపోతూ కనిపించారు. అర్జెంటుగా పాస్ పోసుకోవాలనిపించింది. నెమ్మదిగా పెరట్లోకి పోయాను. అలవాటు ప్రకారం బాత్రూంలో కాకుండా పక్కనే ఉన్న గోడ మీద పోసేసి ఇంట్లోకి వెళ్తూ పక్క పోర్షన్ వైపు చూస్తే కిటికీలోంచి నీరజ టీచర్ నన్నే చూస్తూ కనిపించింది. ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. ఆమె మాత్రం చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు తయారయ్యి కాలేజ్కి బయలుదేరుతుంటే ఆమె గుమ్మంలో ఎదురయ్యి కాలేజ్కా అని అడిగింది. నేను అవునన్నట్టు తల ఊపగానే అయితే పద అంటూ నాతో పాటు బయలుదేరింది. ఎందుకో తన పక్కన నడుస్తుంటే ఎక్కడో గుబులుగా అనిపిస్తుంది. పక్కనే నడుస్తూ తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి ఆమెను చూశాను. నాకంటే ఎత్తుగా ఉంది. నేను సరిగ్గా ఆమె భుజాల దగ్గరికి వచ్చాను. అలా చూస్తుంటే ఆమె కవ్విస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె నా భుజాల చుట్టూ చేతులు వేసి నడవసాగింది. అలా చేతులు వేయడంలో ఆ ఒత్తిడికి నా ఒళ్ళంతా వణికిపోతుంది. ఆ వణుకును ఆమె గమనించిందో లేదో గాని నా భుజాన్ని చిన్నగా నొక్కుతూ బాగా చదువుతావా నువ్వు అంది. నేను ఊ అన్నాను. ఆమె చిన్నగా నవ్వి బాత్రూంలో వెళ్ళాలని చెప్పలేదా నీకు ఎవరు అంది. చిన్నపిల్లలు బాత్రూంలోకి వెళ్ళనవసరం లేదని అమ్మ చెప్పింది అన్నాను. ఆమె కిలకిలా నవ్వి నువ్వు చిన్న పిల్లాడివా అంది. ఆమె అలా నవ్వగానే నాకు కాస్త ధైర్యం వచ్చినట్టు అయ్యి ఆమె వైపు చూసి చిన్న పిల్లాడినేగా, మీకంటే పొట్టిగానే ఉన్నా కదా అన్నాను. ఆమె ఒక్క క్షణం నా వైపు కన్నార్పకుండా చూసి హైట్ చూసి చిన్న పెద్ద అని చెప్పరు అంది ఆమె. మరి ఏం చూసి చెబుతారు అన్నాను నేను. ఆమె అదోలా నవ్వి మా లెక్కలు మాకు ఉంటాయిలే అంది. చెప్పండి మేడం ప్లీజ్ అన్నాను నేను. తర్వాత చెప్తాలే అని ఆమె అంటూ ఉండగా కాలేజ్కి చేరుకున్నాం. ఆమె నా భుజాలపై ఉన్న చేతిని తీసేసి ఈసారి బయట పొయ్యకు,
అనేసి స్టాఫ్ రూమ్ వైపుకి వెళ్ళిపోయింది. ఆమె మాటలకు చేష్టలకు నాకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నట్టు అయిపోతుంది. అలాగే కంట్రోల్ చేసుకుంటూ క్లాస్ రూమ్లోకి నడిచాను. మిత్రులు పలకరిస్తున్నా ఏదో లోకంలో ఉన్నట్టు ఉండిపోయాను. వాళ్ళు కూడా నన్ను పట్టించుకోకుండా వాళ్ళ కబుర్లలో మునిగిపోయారు. 2 పీరియడ్స్ అయ్యాక నీరజ మేడం క్లాస్కి వచ్చింది. వస్తూనే రహస్యంగా నాకు ఓ నవ్వు విసిరి లెసన్లో మునిగిపోయింది. మధ్యలో నన్ను లేపి ఏదో ప్రశ్న అడిగితే తెల్లమొహం వేసుకుని ఉండిపోయాను. ఆమె నవ్వేసి, సరే నీకు లెసన్ అర్థం కానట్టు ఉంది, లంచ్ టైంలో స్టాఫ్ రూమ్కి రా అనేసి వెళ్ళిపోయింది. మరో అవర్ తర్వాత లంచ్ బ్రేక్. నెమ్మదిగా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి అడుగుపెట్టాను. లోపల ఎవరూ లేరు. ఎందుకుంటారు? అందరూ ఎవరింటికి వారు లంచ్కి పోయి ఉంటారు. నీరజ మేడం కూడా కనిపించలేదు. కాస్త లోపలికి వెళ్ళి మేడం అని పిలిచా నెమ్మదిగా. ఆమె ఒక షెల్ఫ్ వెనక నుండి తల బయటకు పెట్టి చూస్తూ, నువ్వా, ఇలా రా అని పిలిచింది. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె ఆ షెల్ఫ్ వెనుక ఉన్న మరో షెల్ఫ్ నుండి ఎగ్జామ్ పేపర్ల కట్టలను బయటకు తీస్తుంది. వాటిని చూపిస్తూ, లాస్ట్ ఇయర్ పేపర్స్ ఇలాగే ఉంచేశారు, వీటిని తీసేస్తే తప్ప కొత్త పేపర్లు పెట్టడానికి ప్లేస్ ఉండదు, కాస్త హెల్ప్ చేయి అని ఒక కట్టను నాకు అందిస్తూ, భోజనం చేశావా అని అడిగింది. లేదు మేడం, ఇంటికి వెళ్ళాలి అన్నాను. ఆమె ఓకే, నా లంచ్ ఇద్దరం పంచుకుందాం సరేనా అంది. అన్నాను. ఓకే, ఆ టేబుల్ పైన నా బాక్స్ ఉంది, తీసుకురా అంది ఆమె. నేను పోయి తీసుకువచ్చాను. ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేసిన తర్వాత, నువ్వు తింటూ నాకు తినిపించు అంది. నేను ఆశ్చర్యంగా ఆమెని చూసేసరికి ఆమె తన చేతులు చూపిస్తూ, చూడు మొత్తం డస్ట్ అంది నవ్వుతూ. నేను సరే అని ముద్ద కలిపి ఆమెకి అందించబోతే, ముందు నువ్వు తిని తర్వాత నాకు పెట్టు అంది. నేను ఒక ముద్ద తిని మరో ముద్ద ఆమె నోటి దగ్గరికి తెచ్చాను. దానినే చూస్తూ, పెట్టడం వచ్చా నీకు? ఇంతకుముందు ఎవరికైనా పెట్టావా అంది అదోలా చూస్తూ. లేదు మేడం, ఎప్పుడు పెట్టలేదు అన్నాను నేను. అయితే ఫస్ట్ టైం నాకే పెడుతున్నావన్నమాట అని చిన్నగా నవ్వి, సరే పెట్టు అంది. నేను నెమ్మదిగా ఆమె నోటికి అందించాను. ఆమె ముద్దను నోటిలోకి తీసుకుంటూ నా వేళ్లను చిన్నగా నాలుకతో తడిమింది. ఆమె అలా నాలుకతో టచ్ చేయగానే నాకు కంగారుగా అనిపించింది. గబుక్కున చేతిని తీసేశాను. అలా అకస్మాత్తుగా తీయడంతో కాస్త ఆమె జాకెట్ మధ్య ఉలికిపోయింది. జాగ్రత్తగా పెట్టాలమ్మా, ఇలా ఉలకబోయకూడదు అంది. అలా అంటూ పెదవుల మీద ఉన్న అన్నాన్ని నాలుకతో లోపలికి లాక్కుంది. ఆమె అలా చేస్తుంటే ఆమె పెదాల వైపే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. నేను అలా చూడడం గమనించి, ఏంటి అలా చూస్తున్నావు అంది హస్కీగా. నేను ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాను. ఆమె అని చిన్నగా నిట్టూర్చి, మొదటిసారి పెట్టినప్పుడు అలాగే అవుతుందిలే, కంగారు పడకు అంటూ తన జాకెట్ నెక్ వైపు చూసుకొని కాస్త తొడవచ్చుగా అంది. తన పైటను కాస్త పక్కకు తప్పించి అందులో పట్టినట్టు ఉన్న ఆ మధ్య కొన్ని మెతుకులు ఉన్నాయి. తొందరగా తీ అంది. ఆమెను చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.